గ్రేటర్ విశాఖ 65వ వార్డు కేఎల్ రావు నగర్ సమీపం టిడ్కో ఇళ్ల దగ్గర సర్వే నంబర్ 64లోని 17, 18 సబ్ డివిజన్ల పరిధిలో గత కొంతకాలంగా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు కోరారు. ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ స్థలంలో షెడ్యూలు నిర్మించి ఆక్రమణలకు పాల్పడుతున్నారని, గతంలో దీనిపై ఆర్డీఓ మరియు ఇతర అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజా అవసరాల కోసం ఉంచిన స్థలంలో నిర్మాణాలను చేయరాదని సూచించిన సదరు వ్యక్తులు వినకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని, ఇక్కడ ఆక్రమణలపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్థలంలోని బోర్డులు ఏర్పాటు చేసి భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఆక్రమణ అంశాన్ని స్థానిక శాసనసభ్యుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇందులో స్పందనలో కిందకు వచ్చినట్టు ఇది ప్రాపర్గా ఎంకరేజ్ చేసి ఎవరున్నా అందరినీ కేసులు కట్టాలండి. నెక్స్ట్ ఇదంతా మొత్తం బార్డర్ బౌండరీ కట్టి గవర్నమెంట్ కోర్టు వేయడం రోజు ఆగలేదు. ఉడాకోట పక్కన కదా సార్, అవి కూడా ఆఫర్ చేసేస్తాను. బిజ్జి సొంత డబ్బులతో బిజ్జి చేశారండి. గవర్నమెంట్